బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 55 అడుగులకు పైగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజలకు చెంతకు వెళ్లి సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 55 అడుగులకు పైగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజల చెంతకు వెళ్లి సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. భద్రాచల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 55 అడుగులకు పైగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజల చెంతకు వెళ్లి సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. భద్రాచల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 55 అడుగులకు పైగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజల చెంతకు వెళ్లి సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు.
భద్రాచల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 55 అడుగులకు పైగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ బాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజల చెంతకు వెళ్లి సౌకర్యాల గురించి ఆరాధిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. భారీ వర్షాలకైతే గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ రోజు గోదావరి వద్ద అయితే సుమారు 55 అడుగులకు పైగా కూడా ఈ గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు బూరగంపాడు సారపాక మధ్యలో అయితే రోడ్లపైకి గోదావరి కూడా వచ్చినట్లుంది. అయితే ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను అయితే పరామర్శించేందుకు ఇటు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ పునరావాస కేంద్రాలు మీరు అయితే ఇప్పుడు సందర్శించారు, వారికి ఎటువంటి ధైర్యం ఇచ్చారు? వారు ఖచ్చితంగా కూడా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం ఒక పునరావాస కేంద్రమే కాకుండా ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా కూడా ఇమీడియట్ గా చూసుకుంటూ అలర్ట్ చేస్తున్నారు అందరిని, అధికారులని, ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్ గా ఉండి పునరావాస కేంద్రాలన్నీ మంచిగా ఏర్పాటు చేసుకొని చూసుకుంటూ వాళ్ళకి మంచి భోజనాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కాకుండా ఇలాంటి పరిస్థితులలో ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమని అనుకున్నప్పటికీ ప్రతి దిక్కున కూడా డాక్టర్లను పెట్టేసి మెడిసిన్స్ అందుబాటులో పెట్టేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గౌరవనీయుల సీఎం గారి ముందు చూపుకు నిదర్శనం. ఇంకోటి ఏంటంటే ఇట్లా జరగకుండా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ తట్టుకునే విధంగా అరకట్టలు ఏర్పాటు చేయాలని ఎక్కడికక్కడ డిమాండ్స్ ఇవన్నీ ప్రభుత్వ దృష్టిలోనే కేసీఆర్ గారు చూస్తారు, ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కువగా వారు ముందు చూపుతోని ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కువగా నష్టం కాకుండా అందరం బయటపడి తొందరగా సేఫ్ గా ఉన్నాం. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది, ఎక్కడికక్కడ అందరు ఇళ్లలోకి వస్తున్నారు. కరెంటు కూడా ఇచ్చాము. ఇందాక పొద్దున ఖమ్మం నగరంలో కూడా ఎక్కడెక్కడైతే మున్నేరు ఒడ్డున డ్యామేజ్ అయిన ప్లేస్లను కూడా తిరగడం జరిగింది. వారికి సరుకులు పంపిణీ జరిగింది. అవన్నీ పరిశీలిస్తున్నాం. వీటి తర్వాత నీళ్ళని తేలిన తర్వాత పంట నష్టాన్ని అంచనా లేదు. అంటే ప్రస్తుతానికి 55 అడుగులకు పైగా కూడా ప్రవేశిస్తున్నది కూడా ఎంత వరకు వస్తుందని అంటే అంచనా వేస్తున్నారు సార్? గతంలో మీరు 71, 72 అడుగులు వచ్చినప్పుడే కట్టుకున్నటువంటి అలవాటు అయిపోయిన సీఎం గారికి ఇవన్నీ ముందు చూపు ప్లాన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. మేము రెడీగా ఉన్నాం, సైన్యం సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వం, కేసీఆర్ గారు, యంత్రాంగం అంతా రెడీగా ఉంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటాం, దీన్ని తట్టుకుంటాం ఏ ఇబ్బందులు. సార్, ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేదంటే పంట నష్టపోయినటువంటి ఈ అధికార అంటే మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అయితే చేయాలి? ముందు వాటర్ తగ్గిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ ఊళ్ళల్లో ఏ మండలాల్లో ఎంత నష్టం ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా మనం చూసుకుంటే గోదావరికి సంబంధించి ఈ యొక్క అంటే రోడ్లపైకి అంటే అనేక గ్రామాలకైతే రహదారులు అయితే అంటే బంద్ అయినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు రాత్రికి అయితే కూడా ఈ గోదావరి అంటే సుమారు 58 నుంచి 60 అడుగుల వరకు కూడా చేరుకుంటుందని అధికార యంత్రాంగం అయితే తెలుపుతున్న పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ బృందం అయితే ఈ యొక్క అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు అదే విధంగా పునరావాస కేంద్రాలలో పర్యటించి ఇప్పుడైతే ఈ లోతట్టు ప్రాంతాలలో కూడా పర్యటిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మ న్యూస్, భద్రాద్రి జిల్లా. రైట్, థ్యాంక్ యూ నవీన్. चार्जिंग